హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము సుప్రీంకోర్టు రీసెంట్గా హోమోసెక్షువాలిటీ మ్యారేజ్ అనేది చేసుకోవచ్చా చేసుకోరాదా, సో అది లీగల్గా వ్యాలిడా లేదన్న దానిపైన జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ అది చూడడానికి సింపుల్గా అనిపించిన జడ్జిమెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ కానీ యాజ్ వెల్ యాజ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు దీనికి సంబంధించి చాలా కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ అన్నింటిని కూడా మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో ఏం కేసెస్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. ఇలా మనము దీనికి సంబంధించి చాలా కేసెస్ జడ్జిమెంట్స్ వచ్చాయి. 2013 నుంచి మొదలుపెట్టుకుంటే 2023 వరకు మనకు చాలా నాజ్ ఫౌండేషన్ వర్సెస్ మనకి ఢిల్లీ గవర్నమెంట్ కానీ, సురేష్ కుమార్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ కానీ, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, ఇలా చాలా కేసెస్ వచ్చాయి అనమాట. ఈ అన్ని కేసెస్ కూడా దేనికి సంబంధించినవి అంటే మనకి సేమ్ సెక్స్ లేదంటే థర్డ్ జెండర్కి సంబంధించినవి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, రైట్. అండ్ దట్టు సో ఈ మంత్ అంటే నవంబర్ మంత్ నుంచి ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ద నవంబర్ మంత్. అంటే నవంబర్లో ఇష్యూస్ సపరేట్, చిన్నవి సపరేట్, అన్ని వీక్లీ కూడా మళ్ళీ కరెంట్ అఫైర్స్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ని మనం ఇంక్లూడ్ చేయలేము. ఇష్యూస్ అనేటివి సపరేట్ వీడియోస్ వస్తాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. సో ఏపీపీఎస్సీ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మనకి యాప్స్ అయితే సో ఏపీపీఎస్సీ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ, తెలంగాణ వాళ్ళకైతే రఘుదీపక జీనియస్ ఆన్లైన్ మన యాప్స్ ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏముంటాయి, దీనిపైన పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమున్నాయనేది మనం కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఇన్ విచ్ కేస్ ట్రాన్స్జెండర్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అవర్ థర్డ్ జెండర్ని మనం ఎప్పుడు రికగ్నైజ్ చేసాం, ఏ కేసులో సుప్రీంకోర్టు అనేది ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేసింది అనేది ఒక క్వశ్చన్. సో దీన్ని మీకు ఇప్పుడు ఇలా ఆప్షన్స్ రావచ్చు. ఒక క్వశ్చన్ ఇది, అంటే దీన్ని మొత్తం స్టోరీ అయినాక డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి రెండవ క్వశ్చన్. In which case Supreme Court decriminalized the IPC 377. IPC 377ని ఏ జడ్జిమెంట్లో క్రిమినలైజ్ చేశారా, డీక్రిమినలైజేషన్ అడుగుతుంది. ఏ కేసులో డీక్రిమినలైజ్ చేయడం అని జరిగింది. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు గురించి చెప్పట్లే, సుప్రీంకోర్టు గురించి అడుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, సుప్రీంకోర్టు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ కేస్ సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ నాట్ లీగల్లీ యాక్సెప్టెడ్ అండ్ ద పార్లమెంట్ షుడ్ ఎనాక్ట్ ద లా ఫర్ ఇట్. ఇది ఏ కేసులో వచ్చిన జడ్జిమెంట్, వెరీ రీసెంట్ జడ్జిమెంట్, మనకి వెరీ రీసెంట్గా అక్టోబర్ 16 అనుకుంటా, అక్టోబర్ 2023లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సో వెరీ రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ ఇది మనకి. సో ఏ కేసు లోపల ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేటివి ఇండియాలో అలౌడ్ లేదు అని చెప్పేసి 3:2 తోటి సుప్రీంకోర్టు అనేది దాన్ని కొట్టేయడం జరిగింది. సో మళ్ళీ రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా. సరే, ఇవన్నీ కూడా పాసిబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకేనా, రైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఒరిజినల్ స్టోరీ ఆఫ్ ద. సో మొత్తం మీరు క్లారిటీగా తెలుసుకోవాలంటే అన్ని కేసెస్ని మనం స్టడీ చేయాలి. అన్ని కేసెస్ని స్టడీ చేయని మనకి ఏమీ అర్థం కాదు. సో ఎప్పటి నుంచో ఈ 377ని రద్దు చేయాలని మనకి చెప్పడం జరిగింది. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో ఇండియన్ పీనల్ కోడ్. సో ఇండియన్ పీనల్ కోడ్లో మనకి 377 ఐపీసీ సెక్షన్ 377 పెట్టడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ వీ కెన్ సే 1861 నుంచి తీసుకుంటే మనకి 2018 వరకు, 2018 సంవత్సరం వరకు ఈ 377 అనేది మనకి ఆల్రెడీ మన ఇండియన్ ఐపీసీలో ఉండబడింది. 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి కొట్టడం జరిగింది. అంటే అది రకరకాల మలుపులు తిరిగిందనమాట. ఆ మలుపుల గురించే మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఐపీసీ 377 ఇది ఎవరికి సంబంధించింది, ఎల్జీబీటీస్కి సంబంధించింది. ఎవరికి సంబంధించింది, సో ఎల్జీబీటీస్కి సంబంధించింది. ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఐపీసీ 377 అనేది దేనికి సంబంధించింది అంటే, సో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా చూద్దాం ఒక్కసారి. మనం క్లారిటీగా తెలుసుకోవాలి. మీరు క్లారిటీగా తెలుసుకోకపోతే మొత్తం పోతాయి. ఇప్పుడు LGBTQ అండ్ ప్లస్ అని రాస్తామా లేదా, రైట్. వెరీ రీసెంట్ ఎగ్జామినేషన్లో ప్లస్ అంటే ఏందని అడిగాడు. ఇక్కడ వెరీ రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో LGBTQలో ప్లస్ అంటే ఏమన్నాడు. సో ఇక్కడ అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. సో లెస్బియన్, సో ఇది అందరికీ తెలుసు, లెస్బియన్. సో దట్ ఈస్ ద సెక్స్ బిట్వీన్ ద ఫీమేల్ అండ్ ద ఫీమేల్. సో అండ్ గే, సో ఇది మనందరికి తెలుసు. సో సెక్స్ బిట్వీన్ ద మేల్ అండ్ మేల్. మనకి చాలామంది ఇప్పుడు గే ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. ఐ థింక్ ఐస్లాండ్ దేశానికి కానీ, తర్వాత మనకి యాపిల్ CEO టీమ్ కుక్ అనేది కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది, ఐఎమ్ గే అని చెప్పేసి. సో అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బైసెక్సువల్ అండ్ నెక్స్ట్ ఏముంది మనకి ట్రాన్స్జెండర్ ఉంది. సరే, వీళ్ళు లెస్బియన్, ఇది ఫీమేల్, ఇది మేల్, బైసెక్సువల్ అంటే బోత్ మేల్ అండ్ ద
ఫీమేల్. ఈ ట్రాన్స్జెండర్ అంటే మనందరికీ తెలుసు శివ పార్వతులు, వాళ్ళు పుట్టడమే అలా పుడతారు అన్నమాట మనకి. సో కొంచెం క్యారెక్టర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డిఫరెంట్గా పుడుతుంటారు. మీరు బయట చూస్తుంటారు, హిజ్రాస్ అంటాము, లేదంటే శివ పార్వతులు అని చెప్తుంటాము, ట్రాన్స్జెండర్స్ అని చెప్తుంటాం రకరకాలుగా. ఈ క్యూ అనేది క్వీర్ అనేది ఉంది కదా, సో క్వీర్. సో ఈ క్వీర్ అనేది ఏంటిదంటే వీళ్ళు ఆల్ టైప్స్ గ్రూప్లో వస్తారనమాట. వీళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ ద గ్రూప్స్ క్వీర్ అనేది. సో వాళ్ళు లెస్బియన్ కానీ, గే కానీ, బైసెక్షువల్ కానీ, ట్రాన్స్జెండర్ ఉన్నాయి. ఈ 4 గ్రూప్స్, ఈ 4 గ్రూప్స్ని కలిపి మనం ఏమంటాం, క్వీర్ అని కూడా పిలుస్తుంటారు. వీళ్ళు 4 కేటగిరీస్. వీళ్ళు క్వీర్ అంటే నథింగ్ బట్ ఆల్ దీస్ కేటగిరీస్, అన్ని కేటగిరీస్ని కలిపి క్వీర్ అని కూడా చెప్తుంటాం. ప్లస్ ఆ తర్వాత ఏమన్నా ఎల్జీబీటీ ప్లస్ ఏముంది, ప్లస్ కూడా ఉంది కదా. ప్లస్ అంటే ఏంటిదంటే కొంతమందికి వాళ్ళ సెక్షన్ని బయటకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, సెక్షువల్ ఓరియంటేషన్ చెప్పడం ఉండదు. లెస్బియనా, గే, బైసెక్చువల్, ట్రాన్స్జెండరా చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇలాంటి సెక్స్ని వాళ్ళు బయటకు చెప్పలేరు. సో వాళ్ళు చెప్పకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ప్లస్. ప్లస్ అంటే వీళ్ళంతా కూడా అదర్ సెక్స్ అన్నమాట. అంటే సో వాళ్ళకి చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి ఇందులో కాకుండా దే ఆర్ అదర్ సెక్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ అదర్ సెక్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది అడిగాడు, ఎల్జీబీటీ క్యూ ప్లస్లో ప్లస్ అంటే ఏందని అడిగాడు. ప్లస్ ఈజ్ నథింగ్ బట్ సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీస్. సో అది దీని కిందికి వస్తుంది. దేని కిందికి, అదర్ సెక్స్ కిందికి రావడం జరుగుతుంది ఎల్జీబీటీ క్యూ. అయితే మనమంతా కూడా చెప్తున్నాం ఇక్కడ. అయితే ఐపీసీ మనకి ఎప్పుడైతే 1861 సంవత్సరంలో, అంటే 60లో మనకి అది ద రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఐపీసీ 377 ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఐపీసీ 377 ఇంక్లూడ్ చేసినప్పుడు దాంట్లో ఏం పెట్టారంటే, సో సెక్స్ అనేది స్టాండర్డ్గా డిఫైన్ చేయడం జరిగింది. సెక్స్ అనేది స్టాండర్డ్ సెక్స్ డిఫైన్ అంటే ఎప్పుడైనా సెక్స్ అనేది, సో స్టాండర్డ్ సెక్స్ అంటే ఏంటిది, మేల్ అండ్ ద ఫీమేల్ మధ్యన ఉండేది మాత్రమే స్టాండర్డ్ సెక్స్ అని చెప్తున్నారు. సో మేల్ ఫీమేల్ మధ్యన కాకుండా ఎనీ అదర్ సెక్స్, అది ఏ టైప్ ఆఫ్ ద సెక్స్, మేల్ అండ్ ఫీమేల్ అనేది కాకుండా సో మిగతా అంతా కూడా అగెనిస్ట్ ద నేచర్, అదంతా కూడా ఏంటిది, అన్యాచురల్ సెక్స్ అని డిఫైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ అన్యాచురల్ సెక్స్ అండర్ దీని కింద ఐపీసీ. సో ఇండియన్ పీనల్ కోడ్ 377 ఏం చెప్తుందంటే, మేల్ అండ్ ఫీమేల్ కాకుండా ఎక్సెప్ట్ మేల్ అండ్ ఫీమేల్ ద సెక్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ ఆర్ అదర్వైజ్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ ద స్టాండర్డ్. అది నేచర్లో ఉంది, అది నేచరే క్రియేట్ చేసింది దాన్ని. అది కాకుండా సెక్స్ అనేది మేల్ ఫీమేల్ కాకుండా సో ఇంకా ఏదైనా ఉంటే ఎనీ అదర్ సెక్స్ అదర్ దాన్ మేల్ అండ్ ఫీమేల్, దట్ ఈస్ అన్యాచురల్, ప్రకృతికి విరుద్ధం, అది అలా చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు. సో కాబట్టి అన్యాచురల్ సెక్స్ అంటే ఏంటిది, ఇప్పుడు ఫీమేల్ సెక్స్ని మనము ఈ లీగల్గా ఏమని చెప్తాం, లెస్బియన్ అని చెప్తున్నాం. అండ్ మేల్ అండ్ మేల్ సెక్స్ని ఏమని చెప్తున్నాం మనం, గే సెక్స్ అని, ఇలా రకరకాలుగా పేర్లు పెట్టారు. సరే ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కాదు కాబట్టి ఆల్ దీస్ కమ్స్ అండర్ కాల్డ్ అన్యాచురల్ సెక్స్. లెస్బియన్ సెక్స్ కానీ, గే కానీ, ట్రాన్స్జెండర్ కానీ, పీర్ కానీ, ఇవన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్ కావు. కాబట్టి ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ బట్ అన్యాచురల్ సెక్స్. ఇవన్నీ కూడా అన్యాచురల్ సెక్స్. ఇలా అన్యాచురల్ సెక్స్కి ఎవరైనా పాల్పడితే దాని ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేయబడును. సో లేదా ఫైన్ కూడా ఇంపోజ్ చేయబడును. 10 సంవత్సరాల అప్ టు 10 ఇయర్స్ ఆఫ్ ద జైలు శిక్ష వేయబడును అని చెప్పేసి ఎక్కడ రాయబడి ఉంది, భారతీయ స్మృతి. సో దట్ ఈస్ అ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 377లో రాయబడి ఉంది. ఎనీ అన్యాచురల్ సెక్స్ అంటే వీళ్ళందరూ దాని కింద వస్తారనమాట. ఎవరు, సో లెస్బియన్ కానీ, గే కానీ, బైసెక్షువల్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ దీస్ పీపుల్ కమ్స్ అండర్ వాట్, అన్యాచురల్ సెక్స్ కిందకి వస్తారు. కాబట్టి సో ఇది ఏంటిది, ఈ ఎల్జీబీటీ సెక్స్ ఏదైతే ఉందో, ఎల్జీబీటీ సెక్స్ అనేది ఐపీసీ 377 ప్రకారం ఏంటిదంటే ఆల్ దీస్ ఆర్ అన్యాచురల్ సెక్స్. ఇదంతా కూడా అన్యాచురల్ సెక్స్ కాబట్టి ఐపీసీ ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ ఏ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పింది. సివిల్ అఫెన్స్ కూడా కాదు, ఇదేంటిది క్రిమినల్ అఫెన్స్, నేరపూరితము. సో ఏమని చెప్పింది ఇది, సో క్రిమినల్ అఫెన్స్ అని చెప్పింది. ఐపీసీ 377 ఏం చెప్తుంది, ఎనీ అన్యాచురల్ సెక్స్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండ్ లయబుల్ ఫర్ ద 10 years ఆఫ్ ద ఇంప్రిజన్మెంట్. ఓకేనా. మరి ఆ అన్యాచురల్ కింద ఎవరు సూట్ అవుతారు, మేల్ ఫీమేల్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సెక్స్ ఏమవుతుంది, అన్యాచురల్ సెక్స్ అంటాం. ఇది మనకు ఒరిజినల్ స్టోరీ. దేంట్లో ఉన్న స్టోరీ, ఐపీసీ 377. ఐపీసీ 377 ఏం చెప్తుంది, ఎనీ అన్యాచురల్ సెక్స్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. అంటే ఎవరెవరు వస్తారు దాంట్లో, ఎల్జీబీటీ కమ్యూనిటీ సెక్స్ అంతా కూడా అన్యాచురల్ సెక్సే కాబట్టి అది క్రిమినల్ అఫెన్సు. సో దానివల్ల మనకి 10 సంవత్సరాల వారికి జైలు శిక్ష పడడానికి కూడా అవకాశం ఉంది. దేని ప్రకారము, ఐపీసీ 377 ప్రకారం. ఓకేనా. అది ఎప్పుడో 1861-60లో దాన్ని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. 1860-61 ఆ టైం పీరియడ్లో ఎప్పుడో తయారు చేసిన దాన్ని మనం ఇప్పటి వరకు అలానే ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. సో యాపిల్ సీఈఓ టీమ్ కుక్ డైరెక్ట్గా నేను గే అని చెప్పాడు. మనం ఆల్రెడీ మనం చూస్తుంటాం కాపీ విత్ కరణ్ జోహార్ కూడా ఒక టైపు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా బ్రతకడానికి అవకాశం ఉంది కదా.
ఉందా లేదా? అందుకని చెప్పేసి ఈ ఐపీసీ 377 ఏదైతే ఉందో సో ఇదంతా కూడా సో కొట్టేయడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడదాము. చూడండి, హూ ఎవర్ వాలంటర్లీ యాజ్ ఎ carnal intercourse against the order of the nature or any man or any woman or any animal, so that subject to the what 10 years of the what imprisonment కి సబ్జెక్ట్ అవుతూ ఉంటారు. అదర్ దాన్ మేల్ ఫీమేల్ కాకుండా ఇంకా ఎనీ అదర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఈస్ క్రిమినల్ అఫెన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సెక్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ కాకుండా మిగతా ఏ సెక్స్ అయినా కూడా క్రిమినల్ అఫెన్సే. దానివల్ల 10 సంవత్సరాల పడవకి జైలుకి శిక్ష పడడానికి అవకాశం ఉంది. దేని ప్రకారము? ఐపీసీ 377 ప్రకారం. ఇప్పటికి 4 సార్లు రిపీట్ చేసిన. ఓకే, ఇప్పటికి బోర్ కొడుతుంది అనుకుంటా మీకు. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తే మరి ఇది నిజంగా ఇప్పుడు మనకి ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందమ్మా బుజ్జి బంగారాలు? రైట్ టు ఈక్వాలిటీ చెప్తుందా లేదా? సో రైట్ టు ఏం చెప్తుంది మనకి? ఈక్వాలిటీ చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్. స్టేట్ అంటే ఎవరు ఇక్కడ? గవర్నమెంటే కదా. సో స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ పర్సన్. ఏ పర్సన్ అయినా సరే మనకు క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అండ్ సెక్స్ మేజర్గా. ఓకేనా? సో కాబట్టి రేస్ కానీ, ఇప్పుడు ఏముంది ఇక్కడ? సెక్స్ బేసిస్ పైన మనకి ఏం చేయకూడదు? డిస్క్రిమినేషన్ చేయకూడదని ఉందా లేదా? క్యాస్ట్ కానీ, రేస్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, సో వీటిన్నిటి పైన మనకి ఇంక్లూడింగ్ సెక్స్ పైన కానీ మనకి డిస్క్రిమినేషన్ చేయకూడదు అనేది ఉంది. ఎక్కడ? ఆర్టికల్ 15లో ఉంది. మరి ఆర్టికల్ 21లో ఏముంది మనకి? రైట్ టు లైఫ్ అనేది ఉంది, బ్రతికే హక్కు ఉంది. మరి ట్రాన్స్జెండర్ వాళ్ళు చేసే సెక్స్ అనేది అన్యాచురల్ అని మనం డిఫైన్ చేసి అది క్రిమినల్ అఫెన్స్ అని మనం చెప్పినప్పుడు మరి వాళ్ళకి బ్రతికే హక్కు అనేది ఉందా లేదా? ఇవన్నీ కూడా ఏంటి? ఉత్తుత్త రైట్స్ కావు కదా, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటిది? ఫండమెంటల్ రైట్స్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చి తీరాల్సిందే. అర్థమవుతుందా? ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్. ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయడానికి ఉన్నటువంటి గ్యారంటీడ్ రైట్స్. వీటిని కాల రాయలేము, వీటిని తొక్కేయలేము. అర్థమవుతుందా? ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటిది? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బతకడానికి ఉండాల్సిన రైట్స్, వాళ్ళకు కూడా బతికే హక్కు ఉంది. వీటిని ఏ గవర్నమెంట్ కానీ, ఏ కోర్టు కానీ వీటిని కాల రాయడానికి వీల్లేదు. ప్రతి మనిషి ఎంజాయ్ చేయడానికి ఉన్న హక్కులు ఇవి, మీకు కరెక్ట్ చెప్పాలంటే. కాబట్టి మరి మనము ఈక్వాలిటీని, మనము డిస్క్రిమినేషన్ ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా రైట్ టు ఈక్వాలిటీ ఉండదా? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కూడా మనం ఏ బేసిస్ పైన? సెక్స్ బేసిస్ పైన డిస్క్రిమినేట్ చేస్తున్నామా లేదా? మరి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా బ్రతికే హక్కు లేదా అన్నది ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేటివి రైజ్ అవ్వడం జరిగింది. సో రైజ్ అయినప్పుడు నాజ్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ. ఆ ఎన్జిఓ అనేది దీనికోసం పోరాటం చేయడం స్టార్ట్ అయింది. దాంతోపాటు ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని భారతదేశంలో లీడ్ చేసే లక్ష్మీనారాయణ త్రిపాఠి అనే అతను కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ నాజ్ ఫౌండేషన్ అనేది ఢిల్లీ హైకోర్టులో 2009 సంవత్సరంలో కేసుని ఫైల్ చేసింది. 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే మేము కూడా భారతీయ పౌరులమే, మా సెక్స్ అనేది డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన మాకు వచ్చిన ఫండమెంటల్ రైట్స్ అనేది ఎవరో తీసుకోవడానికి వీల్లేదు. ద గవర్నమెంట్ ఆర్ కోర్ట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యావ్ నో రైట్ టు టేక్ అవే ద ఫండమెంటల్ రైట్స్ బికాస్ ఆఫ్ దట్ అవర్ సెక్స్ ఇస్ డిఫరెంట్. మా సెక్స్ డిఫరెంట్ అయినంత మాత్రాన మా ఫండమెంటల్ రైట్స్ని వేరే వాళ్ళు ఎలా తీసేస్తారు? మరి ప్రపంచంలో అమెరికాలో ఉన్నటువంటి దేశాలు కానీ కొన్ని దేశాలు అయితే ఈ మ్యారేజెస్ని లీగల్ చేసేసాయి. సో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు మరి ట్రాన్స్జెండర్స్కి రైట్స్ ఇచ్చినప్పుడు వై నాట్ ఇండియా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సరే, ఇండియాని పక్కన పెడితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి ఇవ్వండి కదా, మేము కొత్తగా ఏం అడగట్లేదు కదా, 14, 15, 21 మాకేం అప్లికబుల్ కాదా అన్నది పాయింట్. అలా నాజ్ ఫౌండేషన్ అనేది మనం మొట్టమొదటిసారిగా 2009లో కేసు వేయడం జరిగింది. 2009లో నాజ్ ఫౌండేషన్ ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో వేసేది. ఇక్కడ ఢిల్లీ గవర్నమెంటే కదా ప్రొవైడ్ చేయాల్సింది ఫండమెంటల్ రైట్స్ని. అక్యూజ్డ్ ఎవరు ఇక్కడ? నాజ్ ఫౌండేషన్ వాళ్ళ తరపు నుంచి పోరాడుతుంది కాబట్టి అక్యూజ్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ? నాజ్ విక్టిమ్ ఎవరు ఇక్కడ? అక్యూజ్ కాదు, విక్టిమ్ ఎవరు? నాజ్ ఫౌండేషన్ అనేది విక్టిమ్, సఫరర్. ఆ సఫరర్కి బాధ్యుడు ఎవరు? గవర్నమెంట్. అందుకే ఇలా రాస్తాం కేసెస్ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. ఇది ఎంజాయ్ చేయాల్సింది ఎవరు? మన ఎంజాయ్మెంట్కి ఎవరు అడ్డు తగిలిరు? గవర్నమెంటే అడ్డు తగిలింది. కాబట్టి ఇక్కడ దోషి ఎవరు? గవర్నమెంట్. విక్టిమ్ ఎవరు? నాజ్ ఫౌండేషన్, అంటే ట్రాన్స్జెండర్ తరపు నుంచి పోరాడుతున్నది. సో ఈ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ద ఢిల్లీలో ఈ కేసు లోపల మనకి ఫస్ట్ టైం ఢిల్లీ హైకోర్టు అనేది 2009 సంవత్సరంలో ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ ఇయర్లో? 2009లో. ఇందులో ఏం చెప్పిందంటే ఈ ఐపీసీ 377ని డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది. అంటే లెస్బియన్ కానీ, గే కానీ, ట్రాన్స్జెండర్ సెక్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా క్రిమినల్ అఫెన్స్ కాదు.
కానీ ఐపీసీ 377 ప్రకారం ఏంటిది క్రిమినల్ అఫెన్సే. కానీ నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ద ఢిల్లీ కేసు 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే దీన్ని డీక్రిమినలైజేషన్ చేసింది. బికాస్ ఐపీసీ 377 ఈజ్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి సో దాన్ని తొలగించడం, అంటే దాన్ని డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే అది ఇక మీదట ఎల్జీబీటీ ప్లస్ అనేది ఇక మీదట నేరపూరితమైనది కాదు, వాళ్ళ సెక్స్ అనేది నేరపూరితం కాదు, క్రిమినల్ అఫెన్స్ కాదు అని చెప్పేసి 2009లో మనకి ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టికల్ 14 అనేది ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 4 రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. ఆర్టికల్ 15 కింద ఏం చెప్పాం మనము, దర్ ఇస్ స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ పర్సన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద క్యాస్ట్, రిలీజియన్, సెక్స్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని మనం చదువుకున్నాం. సెక్స్ అంటే ఇక్కడ ఎవరు, మేల్ అండ్ ఫీమేల్ సెక్సా, అదర్ సెక్స్ ఉండరు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఆ సెక్స్ అనే దానికి మన మీనింగ్ ఎవరు చెప్పాలి? సెక్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అయినా ఎనీ అదర్ సెక్స్ ఉందని ఎవరు చెప్పాలి? ఆల్రెడీ మన పాలిటీలో చదువుకుని ఉంటారు మీరు అందరూ కూడా. ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు? కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టే. కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టే జనరల్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఓకే రైట్. ఇక్కడ హైకోర్టు కూడా ఏం చేసిందంటే ఆ క్లియర్గా సెక్స్ అనే పదానికి కూడా ఒక మీనింగ్ ఇచ్చింది. సెక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ద మేల్ అండ్ ఫీమేల్, సెక్స్ ఈజ్ హ్యావింగ్ ద 2 కనోటేషన్స్ అని చెప్పింది. సెక్స్కి 2 మీనింగ్స్ ఉన్నాయని చెప్పింది. ఒకటి సెక్స్ అనేది ఏముంది, ఒకటి బయలాజికల్ సెక్స్. బయలాజికల్ సెక్స్ అంటే ఏంటిది, బై బర్త్ ద్వారా వచ్చేదాన్ని బయలాజికల్ సెక్స్ అంటాం. ఏది, మేల్ వర్సెస్ ఫీమేల్. ఇది మేల్ ఫీమేల్ అనేది బయలాజికల్ సెక్స్, ఇది పుట్టుకతో వస్తుంది, మనం ఏమీ చేయలేం. రెండవది ఏంటిదంటే సెక్సువల్ ఓరియంటేషన్. సో చూడండి, ఈ సెక్స్ అనే దానికి మీనింగ్ ఒకటి ఏంటిది, దేవుడిచ్చింది, ఏంటిది బయలాజికల్ సెక్స్, మేల్ అండ్ ఫీమేల్. రెండవది ఏంటిది, సెక్షువల్ ఓరియంటేషన్. సెక్షువల్ ఓరియంటేషన్ కానీ లేదా దీన్ని సైకలాజికల్ సెక్స్ అని కూడా అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ సైకలాజికల్ సెక్స్ ఆర్ అదర్వైజ్ సెక్షువల్ ఓరియంటేషన్ అని కూడా అంటారు. అదర్వైజ్ వి కాల్ ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ సెక్స్ లేదా సెక్షువల్ ఓరియంటేషన్ అని చెప్తుంటాం మనం. సో ఈ సెక్షువల్ ఓరియంటేషన్ కానీ సైకలాజికల్ సెక్స్ కానీ ఇక్కడ ఉంది మనకి. అంటే ఈ సెక్స్ అనే పదానికి ఆర్టికల్ 15లో 2 మీనింగ్స్ ఉన్నాయి. బయాలజికల్ సెక్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్, అండ్ అదర్ వీఆర్ హ్యావింగ్ ద సెక్షువల్ ఓరియంటేషన్ అనేది కూడా ఉంది. అంటే ఇక్కడ సెక్షువల్ ఓరియంటేషన్ అంటే సో వీళ్ళు వస్తారనమాట. ఇప్పుడు గే అనేది ఏ సెక్షువల్ ఓరియంటేషన్, మేల్ సెక్షువల్ ఓరియంటేషన్. లెస్బియన్ అనేది ఫీమేల్ సెక్షువల్ ఓరియంటేషన్, అవునా కదా? సో కాబట్టి వీళ్ళందరూ కూడా దీంట్లో వస్తారనమాట. ఇప్పుడు ఈ ఎల్జీబీటీ, సో ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ అంతా కూడా ఎవరు, బయలాజికల్గా సెక్స్ కాదు వాళ్ళు, దే ఆర్ నాట్ బయలాజికల్లీ. సో బయలాజికల్గా ఏముంది, మేల్ ఫీమేల్ ఉంది, కానీ బయలాజికల్గా కాకుండా దీస్ పీపుల్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అవర్ సెక్స్ బేస్డ్ ఆన్ దేర్ సెక్షువల్ ఓరియంటేషన్. వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు గే అనుకుందాం అనుకో, గే అనుకుంటే ఎవరు, వాళ్ళు మేలే, మామూలు మేలే, కానీ వాళ్ళ సెక్స్ అనేది డిఫరెంట్. ఇప్పుడు లెస్బియన్ అనుకున్నాం అనుకో, వాళ్ళు మామూలు ఫీమేల్సే, కానీ దేర్ సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్. సో కాబట్టి ఇక్కడ సెక్స్ అనే దానికి 2 కనోటేషన్స్ ఉన్నాయి. ఒకటి బయాలజికల్ సెక్స్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ ఓరియంటేషన్. సో బయాలజికల్ సెక్స్ అనేది ఏంటిది, స్టాండర్డ్, దట్ ఈస్ ద మేల్ అండ్ ఫీమేల్. సెక్షువల్ ఓరియంటేషన్ అనేది డిఫరెంట్, వేరీస్ ఫ్రమ్ ద వర్డ్ జెండర్ టు జెండర్, అది మనకు తెలియదు. సో కాబట్టి సెక్షువల్ ఓరియంటేషన్ అనేది వేరుగా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా చెప్పింది. కాబట్టి దేర్ ఫోర్ ద డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ద సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 కింద డిస్క్రిమినేషన్ అనేది చెయ్యకూడదు. సో సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో దిస్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సెక్స్. Sexual orientation is part of the sex. So then automatically, so if you are implementing the IPC 377, it is the clear violation of the Article 15 that you are discriminating the word transgenders based on the word sex. సెక్స్ బేసిస్ పైన వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నావు, ఇది మన కాన్స్టిట్యూషన్ అలో చెయ్యదు, అదే చెప్తుంది. ద కాన్స్టిట్యూషన్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ద సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ నాట్ పర్మిసిబుల్. మన కాన్స్టిట్యూషన్ అలో చేయదు, మీ అందరికీ తెలుసు. ఆర్టికల్ 15 ప్రకారము సెక్స్ పైన డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్పేసి ఐపీసీ 377ని ఏం చేసింది, డీక్రిమినలైజ్ చేసింది. ఏ కేసులో, నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్లో ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినప్పుడు అక్కడ దాన్ని 2009 సంవత్సరంలో మనకి క్లియర్గా ఫస్ట్ టైము మనకి ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఒక గొప్ప న్యూస్ వచ్చింది. దేంట్లో, నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ద ఢిల్లీలో. సో దీంట్లో ఏం చేశారు, ఐపీసీ 377 ఏం చేశారు, డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. అంటే
తీసేసేది క్రిమినల్ అఫెన్స్ కాదు అని చెప్పేసి వాళ్ళకు కూడా బ్రతికే హక్కు ఉంది. డీక్రిమినలైజ్ చేసింది. వాళ్ళకి 14 వర్తిస్తుంది, ఆర్టికల్ 15 వర్తిస్తుంది, 21 వర్తిస్తుంది. వాళ్ళు బతకద్దా, వాళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ లేదా అని చెప్పేసి ఈ ఐపీసీ 377 ఏదైతే ఉందో దీన్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. ఏ కేసు కింద? నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ద జిల్లా. రైట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే సురేష్ కుమార్ అనే అతను కేసు ఫైల్ చేశాడు. ఎవరిపైన? ఈ ఫౌండేషన్ పైన. దేనిపైన? నాస్ ఫౌండేషన్ పైన. అట్లా చేస్తారు మీరు. సో 377 అనేది డీక్రిమినలైజ్ చేస్తారని చెప్పేసి ఇదంతా కూడా హైకోర్టు ముచ్చట. అమ్మ బుజ్జి బంగారాలే, ఇది హైకోర్టు ముచ్చట. ఆ తర్వాత ఏమైంది? మనం అప్పీల్ చేసుకోవాలంటే ఏడుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు కావాలి. ఇదన్నీ సుప్రీంకోర్టు మళ్ళీ. సో ఇది సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కినాయి మనకి. ఈ మెట్లెక్కిన తర్వాత జడ్జిమెంట్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఏంటిదంటే ఆల్రెడీ ఢిల్లీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, సో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్నే సో మనకి ఇప్పుడు అప్పీల్ చేయడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఎవరు? సురేష్ కుమార్. ఎవరిపైన? నాస్ ఫౌండేషన్ పైన. సో మనకి 2013 సంవత్సరంలో నాస్ ఫౌండేషన్ కేసులో మనకి సో సురేష్ కుమార్ వర్సెస్ నాస్ ఫౌండేషన్లో మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దాన్ని కొట్టేసింది. మళ్ళీ దీన్ని కొట్టేసి లేదా ఐపీసీ 377 కరెక్టే ఉందని చెప్పేసి సో ఐపీసీ 377 అనేది కరెక్టే, ఇట్ ఈస్ నాట్ వైలేషన్ అని చెప్పేసి ఏం చేసింది? మళ్ళీ ఐపీసీ 377ని మళ్ళీ క్రిమినలైజ్ చేయాలి, మళ్ళీ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పింది. చూడండి ఎటు పోయింది. సో మళ్ళీ సుప్రీంకోర్టు అనేది ఒక అడుగు వెనక్కేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు నిర్ణయం అనేది తప్పు తీసుకుంది. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు సరి చేసుకుంది. ఇప్పుడు 2018లో నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ తప్పని చెప్పి రివ్యూ చేసుకుంది మళ్ళీ. సో కానీ ఇక్కడ అది 2018లో అది ఏది నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మళ్ళీ ఐపీసీ 377ని కొట్టేయడం జరిగింది. చూడండి ఇక్కడ సుప్రీంకోర్టు అనేది నాస్ ఫౌండేషన్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఏమో డీక్రిమినలైజ్ చేసింది. అది క్రిమినల్ అఫెన్స్ కాదు, వాళ్ళకు కూడా అన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయని చెప్పి. సురేష్ కుమార్ వర్సెస్ నాస్ ఫౌండేషన్లో ఏం చెప్పింది? మళ్ళీ ఇది క్రిమినల్ అఫెన్స్ అని చెప్పింది. అసలు ఈ కేసులో ఏం చెప్పింది అనేది ఇద్దరు జడ్జిలతో ఉన్నటువంటి బెంచ్ ఇది సింగి బెంచ్ అండ్ వచ్చేసి ముఖోపాధ్యాయ బెంచ్ ఇది కొట్టేసిన దాంట్లో చూద్దాం. సురేష్ కుమార్ వర్సెస్ నాస్ ఫౌండేషన్ కేసు. సురేష్ కుమార్ వర్సెస్ నాస్ ఫౌండేషన్ సో ఈ 2013 సంవత్సరంలో ఉన్నటువంటి కేసులో ఏం చెప్పిందంటే చూడండి ఎంత గలీజ్గా మాట్లాడిందంటే అలా అనకూడదు, బట్ నేను చెప్తాను చూడండి ఏమన్నది ఇక్కడ. సో ఎల్జిబిటీ కమ్యూనిటీ అనేది మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పాపులేషన్, అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అంటే మరి మైన్యూట్ పాపులేషన్ అంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వర్తించవా? అంటే ఎంత సిల్లీగా కొట్టిపాడేసిందంటే దే ఆర్ ద మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పాపులేషన్. సో ఈ మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పాపులేషన్కి మనం అంతగా వాళ్ళని సో దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడింది. అండ్ దిస్ ఈజ్ లీగల్లీ అన్సస్టైనబుల్, లీగల్గా అది సస్టైనబుల్ కాదు. అండ్ వాళ్ళు చాలా సో మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు కాబట్టి మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పాపులేషన్స్ యొక్క రైట్స్ని మనం కాపాడలేము అని చెప్పింది. అది ఎంత ఘోరంగా ఉంది చూడండి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఉన్నదే ఫండమెంటల్ రైట్స్. వాడు ఒక పర్సన్ అయినా పర్సనే కదమ్మా, అంతే ఒక పర్సన్ అయినా ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్ అనేది కమ్యూనిటీకి ఉంటాయా? కాదు కదా. ఫండమెంటల్ రైట్స్ ఎవరికి ఉంటాయి? ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఎవరికి అప్లికేబుల్ అయితే? కమ్యూనిటీకి అప్లికేబుల్ అయితే. అది ఎందుకంటే గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్ కాబట్టి ఒక్కొక్కడికి ఒక పాలసీ ఇయ్యేది కదా గవర్నమెంట్. పాలసీ అంటే రైతు బంధు అంటే రైతులందరికీ ఒకటి ఉంటుంది, ఆసరా అంటే ఆసరా అందరికి ఒకటే ఉంటుంది కాబట్టి అవి డిపిఎస్పీ కిందకి వస్తాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతాం. ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అప్లికేబుల్ టు ద వాట్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఇండివిజువల్కి ప్రతి వ్యక్తిగతంగా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అంతేగాని గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉండవు కదా. ప్రతి వ్యక్తికి ఫండమెంటల్ రైట్ ఉంటుంది. సో కాబట్టి అందువలన ఇక్కడ మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పీపుల్ని మేము ప్రొటెక్ట్ చేయలేమంటే అబ్సల్యూట్లీ ఇట్ వాజ్ రాంగ్. సుప్రీంకోర్టు అనేది పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది. దర్ ఇస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఆన్ దిస్ జడ్జిమెంట్. సో కాబట్టి ఏం చేసింది? మళ్ళీ తిరిగి రీస్టోర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ కేసులో మళ్ళీ ఐపీసీ 377ని మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ క్రిమినల్ అఫెన్స్ కిందనే మళ్ళీ మాడిఫై చేయడం జరిగింది. సో అంతకుముందు ఏ జడ్జిమెంట్లో కొట్టేసాం మనం? నాస్ ఫౌండేషన్లో దాన్ని డీక్రిమినలైజేషన్ చేస్తే మళ్ళీ ఐపీసీ 377ని సురేష్ కుమార్ వర్సెస్ నాస్ ఫౌండేషన్లో మళ్ళీ ఏం చెప్పింది? మళ్ళీ క్రిమినల్ అఫెన్స్గా చేయడం జరిగింది దీన్ని. ఓకే రైట్. ఇది మళ్ళీ క్రిమినల్ అఫెన్స్గా కంటిన్యూ అయ్యింది. ఎప్పటి నుంచి? 2013 నుంచి మళ్ళీ ఎల్జిబిటీ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారా, సో వాళ్ళు కూడా మళ్ళీ పోరాటం మొదలుపెట్టినారు. ఓకేనా రైట్. నెక్స్ట్ 2014. సో 2014 సంవత్సరంలో మనకి కేసు వేశారు. కేసు ఏది? నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. నల్సా ఏంటిది? చాలా తక్కువ ఖర్చుతో ఎవరికైతే న్యాయం అందదో వాళ్ళకి న్యాయాన్ని ప్రొవైడ్ చేసే ఒక సంస్థ. ఇది
నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. లేని వాళ్ళకు బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతోటి మనకి లీగల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక సంస్థ ఇది. ఏది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. వాళ్ళు ట్రాన్స్జెండర్ తరపు నుంచి పోరాడడం జరిగింది. ఎవరు? నల్సా అనేది. నల్సా కేస్ జడ్జిమెంట్ అంటాం, లేదంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటాం. ఈ కేసు దేనికి సంబంధించిందంటే జెండర్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి కేసు. ఇది ఐపీసీ 377కి సంబంధం లేదు. సో దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ప్యూర్లీ జెండర్ ఐడెంటిటీ. దేనికి సంబంధించింది? జెండర్ ఐడెంటిటీకి సంబంధించింది. అయితే ఇప్పుడు ఈ LGBTQ+ ఎవరైతే ఉన్నారో, ఈ LGBTQ+ ఎవరైతే ఉన్నారో వీళ్ళని థర్డ్ జెండర్గా గుర్తించాలా గుర్తించకూడదా? మన భారతదేశంలో మనకి లేవు అవి, అఫీషియల్గా మనం ఏం చేయలేదు. కానీ ఈ కేసులో ఏదైతే ఈ కేసు ఉందో మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014, ఈ కేసులో మనము థర్డ్ జెండర్ని అఫీషియల్గా గుర్తించడం జరిగింది. సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. LGBT కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు థర్డ్ జెండర్గా గుర్తించాలి, వాళ్లకు అన్ని సమాన అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి ఆర్టికల్ 14 ఉంటుంది, వాళ్ళకి ఆర్టికల్ 15 ఉంటుంది, వాళ్ళకి ఆర్టికల్ 21 ఉంటాయి. వాళ్ళకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే రూల్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకు కూడా వర్తిస్తాయని చెప్పేసి ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని మనకి థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ కేసులో. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రికగ్నైజ్ చేసింది. చూడండి, లీగల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద థర్డ్ జెండర్. ఫస్ట్ టైం మనకి లీగల్గా థర్డ్ జెండర్ రికగ్నైజ్ చేసిన కేసు ఏదైనా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఈ కేసు ఏది? నల్సా కేసు. నల్సా కేసులోనే మనకి లీగల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, లీగల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద పర్సన్ ట్రాన్సిషనింగ్ విత్ ఇన్ ద మేల్ అండ్ ద ఫీమేల్ అండ్ బైనరీ. ఆపరేషన్ చేయించుకుంటారు, సర్జరీ చేయించుకొని మేల్ ఫీమేల్ అవుతుంటారు. మన జబర్దస్త్లో ఎవరినో చూస్తాం కదా, పవన్ సంథింగ్ కన్వర్టెడ్ ఇంటూ ద ప్రియానా సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. సో అట్లా లీగల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద పర్సన్ ట్రాన్సిషనింగ్ విత్ ఇన్ ద మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్, వాళ్ళకు కూడా పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అండ్ సోషియో ఎకనామిక్ రైట్స్ ప్రొవైడ్ చేయాలి, అండ్ పబ్లిక్ లోపల ట్రాన్స్జెండర్స్ పైన ఉన్నటువంటి అపోహలను అవన్నీ కూడా తొలగించడానికి గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జడ్జిమెంట్. సో విచ్ పేవ్డ్ ద వే ఫర్ ద రికగ్నైజేషన్ ఆఫ్ ద వర్డ్ థర్డ్ జెండర్ యాజ్ ఆల్సో స్టాండర్డ్ జెండర్. సో థర్డ్ జెండర్ని కూడా మనం రికగ్నైజ్ చేసాం. ఇప్పుడు అన్నీ కూడా ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు కూడా మేల్ ఫీమేల్తో పాటు ఏముంటుంది? థర్డ్ జెండర్ అనేది ఉంటుంది. సో ఇలా ఉన్నాయి. ఇంకా చాలా వరకు ఇంకా వాళ్ళు కొంతమంది ఇంప్లిమెంట్ చేయట్లేదు. బట్ అఫీషియల్గా అయితే మనకి థర్డ్ జెండర్ అనే రికగ్నైజేషన్ అనేది మనము చేయడం జరిగింది. దేని కింద? సో లీగల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద థర్డ్ జెండర్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, ఈ హక్కులన్నీ కల్పించబడినాయి. ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతాడంటే ఎగ్జామ్లు ఇవన్నీ అడిగాడు, కానీ మీకు అర్థం అవడానికి కోసం. బట్ ద పాయింట్ ఈజ్ హియర్. సో థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది లీగల్గా సుప్రీంకోర్టు అనేది ఈ కేసులో. ఓకే, అంటే ఇప్పుడు మరి వీళ్ళని థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేసాం. మీరు చూడండి, 2009లోనేమో కొట్టేశారు, 2013లోనేమో 377 ఎస్ అన్నారు. ఈ 377 ఏమన్నారు? 377 ఉండాలని చెప్పినారు. ఇక్కడేమో 377ని కొట్టేయాలన్నారు. ఓకే, ఇది కొట్టేసింది. ఆ తర్వాత 2014లో ఏమైంది? ఇప్పుడు 2014లో వీళ్ళని లీగల్గా ఏం రికగ్నైజ్ చేశారు? థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేశారా లేదా? లీగల్గా వాళ్ళు థర్డ్ జెండర్ అయినప్పుడు మరి 377 అవసరం లేదు కదా. రెండు కాంట్రవర్సీ అవుతాయి కదమ్మా. ఇప్పుడు లీగల్గా వీళ్ళు థర్డ్ జెండర్ అని చెప్పినప్పుడు వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు అనే మీనింగ్ కదా. థర్డ్ జెండర్ అన్నప్పుడు వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఐపీసీ 377 ఏం చేయాలి? తీసేయాలి. ఐపీసీ 377ని తీసేయాల్సిన అవసరం ఉందని క్లియర్గా ఇండైరెక్ట్గా మెసేజ్ వచ్చినట్టే మనకి. అవును, అంతే కదా. లేకుంటే ఐపీసీ 377ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేసినామంటే ఇదేందుకు ఈ జడ్జిమెంట్ పాస్ ఆన్ దొమ్ముకోవడానికే? వేస్టే కదా. సో అందువల్ల మనకేంటిదంటే ఈ జడ్జిమెంట్ అనేది క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. ఈ థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేసామంటే ఆటోమేటిక్గా దీన్ని తీసేయాల్సిన అవసరం ఏర్పడింది ఆటోమేటిక్గా. సో అది మళ్ళీ 2018లో నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2018లో ఐపీసీ 377 పూర్తిగా హఠాదియ్యే. నెక్స్ట్, ఆ తర్వాత కొద్ది రోజులకి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 2017. ఈ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అనేది మేజర్గా ఈ దేనికి సంబంధించిందంటే ఆధార్ కార్డుకి సంబంధించిన కేసు ఇది. సో ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు అనేది మనం అన్నిట్లకు వాడుతున్నాము. అన్నిట్లకు వాడినప్పుడు ఏమవుతుంది? మనకి ఎక్కడంటే అక్కడ ఏమవుతుంది? డాటా అనేది లీకేజ్ అవుతుంది. ఈరోజు చూసాం మన పేపర్లలో 2-3 రోజుల కిందట 81.6 crores ఆఫ్ ద ఇండియన్స్ యొక్క డాటా అనేది లీక్ అయిపోయింది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ నుంచి ఆధార్ డాటా అంతా మొత్తం లీక్ అయిపోయిందని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో వస్తుంది. డాటా థ్రెట్ అనేది జరిగింది. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది పొరపాటున మన భారతదేశంలో 147 కోట్ల మంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బయటకు పోయినాయి అనుకోండి, ఏమవుతుందో ఏదైనా జరగచ్చు.
సో అందువల్ల ఆధార్ కార్డ్ అనేది అన్నిటికీ వాడచ్చా వాడకూడదా అంటే ఆధార్ కార్డు ఇప్పుడు ఆధార్ కార్డు ఏం తీసుకుంటాడు మన ఐరిష్ తీసుకుంటాడు మన ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు ఇవన్నీ తీసుకుంటాడు ఐరిష్ అనేది నా బాడీలో పార్ట్ నా ఫింగర్ ప్రింట్స్ అనేది నా బాడీలో పార్ట్ నా బాడీలో పార్ట్ వేరే వాడు ఏదో మిస్యూజ్ చేస్తే మరి నా రైట్ టు ప్రైవసీ ఉన్నట్ట ప్రైవసీ లేనట్ట నా బాడీ పార్ట్నే వేరే వాడు యూజ్ చేస్తుండు నా బాడీ పార్ట్నే వేరే వాడు యూజ్ చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా అంటే ఏం లేనట్టు ఇక్కడ ఏం పోయినట్టు మనిషికి ఉన్నటువంటి ఏం పోయినట్టు ప్రైవసీ పోయినట్టే కదా మనిషికి ఉన్నటువంటి ఏంటిది ప్రైవసీ పోయినట్టే ఎందుకంటే మన ఫింగర్ ప్రింట్ ఎవడో యూజ్ చేస్తున్నాడు అవునా కదా మన ఐరిష్ ఎవడో యూజ్ చేస్తున్నాడు అంటే నా పర్మిషన్ లేకుండా నా బాడీ పార్ట్స్ ఎవడన్నా యూజ్ చేస్తున్నాడు అంటే ఐ డోంట్ హ్యావ్ ద వర్డ్ ప్రైవసీ నాకేం లేదు నా ప్రైవసీ లేదు నా ప్రైవసీ వైలేషన్ జరుగుతుంది కాబట్టి ఇది ఎక్కడ జనరేట్ అయిందంటే మనకి ఆధార్ కార్డ్ అనేది అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారం అన్నట్టు సో అన్నిటికీ ఆధార్ కార్డ్ అయితే ఏమవుతుంది మనకు లాస్ట్కి ఆధారం ఉండదు అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారం అని చెప్తే గవర్నమెంట్ లాస్ట్కి మనకు ఆధారం ఉండదు ఎందుకంటే ఇక మన బాడీ పార్ట్స్ ఎవడైనా వాడుకుంటాడు ఫింగర్ ప్రింట్స్ అవి ఇవన్నీ కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద స్కామ్లే జరిగినాయి ఫింగర్ ప్రింట్స్ తయారు చేయడం ఈరోజు చాలా ఈజీ టెక్నిక్స్ వచ్చేసినాయి కదమ్మా అవునా కదా రైట్ సో అందువల్ల ఆధార్ కార్డ్ అనేది జడ్జిమెంట్లో ఈ పుట్టుస్వామి కేసులో ఏంటిదంటే రైట్ టు ప్రైవసీ కేసు ఏది రైట్ టు ప్రైవసీ కేసు మరి రైట్ టు ప్రైవసీ అనేది మనకేం చేశారు రైట్ టు ప్రైవసీని కూడా ఫండమెంటల్ రైట్స్గా ఫైనల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైటా కాదని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ సో కాబట్టి ఈ జడ్జిమెంట్లో ఈ పుట్టుస్వామి జడ్జిమెంట్ ఏదైతే ఉందో పుట్టుస్వామి జడ్జిమెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు ప్రైవసీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీని ల్యాండ్ మార్క్ డిసిజన్ దట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ద ఇండియా ద రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 14, 19, 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ప్రైవసీని మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తుంది కదమ్మా రైట్ టు ఏమని చెప్తుంది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్తుందా లేదా రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటిది ఇక్కడ మనకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే ప్రైవసీ కదమ్మా సో కాబట్టి రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ప్రైవసీ అనే చెప్తున్నారు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఏంటి మనకి ప్రైవసీకి సంబంధించినటువంటి ముచ్చట సో కాబట్టి రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ అనేది దేనికి సంబంధించింది సో ప్రైవసీకి సంబంధించినటువంటి ముచ్చట సో కాబట్టి సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో దీంట్లో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేసి మరి సార్ దానికి ఏం సంబంధం ట్రాన్స్జెండర్స్ అంటే మరి రైట్ టు ప్రైవసీ అనేది ఇక్కడ 2017 సంవత్సరంలో ఏమైందమ్మా బుజ్జి బంగారాలు రైట్ టు ప్రైవసీ అనేది ఏం రికగ్నైజ్ అయింది ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ మరి రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ అయినప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్ సెక్స్ అనేది పబ్లిక్లో చేసే థింగ్ కాదు కదా ప్రైవేట్ అఫైర్ కదా వాని యొక్క సెక్స్ అనేది ప్రైవసీకి సంబంధించింది ఎవరి సెక్స్ వాళ్ళది సో కాబట్టి లెస్బియన్ గే వీళ్ళు ఎవరే సెక్షువల్ ఓరియంటేషన్ వాళ్ళకుంది ఆ సెక్షువల్ ఓరియంటేషన్ అనేది ఏంటిది ఇట్ ఇస్ ప్యూర్లీ ప్రైవసీ మరి రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అయినప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్ అనేది కూడా వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్ వాళ్ళ ప్రైవసీకి సంబంధించింది సెక్స్ అనేది వాళ్ళ ప్రైవసీకి సంబంధించింది పబ్లిక్ ప్లేస్లో చేసేది కాదు కదా సో కాబట్టి సుప్రీంకోర్టు ఇక్కడ మళ్ళీ రివ్యూ చేయాల్సి వచ్చింది ఇంతకుముందే చెప్పా థర్డ్ జెండర్ని లీగల్గా రికగ్నైజ్ చేశారు థర్డ్ జెండర్ లీగల్గా రికగ్నైజ్ చేసిన తర్వాత 2015లో రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేశారు మరి రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసినప్పుడు రైట్ టు ప్రైవసీ సెక్స్ అనేది ప్రైవసీలో భాగం కాబట్టి ఎల్జీబీటీ సెక్స్ని కూడా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేది వచ్చినప్పుడు సెక్స్ అనేది ప్రైవేట్ థింగ్ కాబట్టి దీన్ని ఆటోమేటికల్లీ ఎల్జీబీటీ సెక్స్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అవార్డ్ సో లీగల్ అని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది మనకి సో కాబట్టి అందువల్ల ఇక్కడ కూడా సో ఇక్కడ ప్రైవసీ వచ్చినప్పుడు ఈ ప్రైవసీలో ఏమైనా ఉంటుంది మనకి ఈ సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో ది సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ కంప్లీట్లీ ప్రైవేట్ అఫైర్స్ సో విచ్ కంప్లీట్లీ కమ్స్ సూట్స్ అండర్ ద ఆర్ అదర్వైజ్ ఫిట్స్ అండర్ ద రైట్ టు ప్రైవేటీ సో రైట్ టు ప్రైవసీ కింద ఏమైతే అది ఫిట్ అవుతుందని చెప్పేసి మనకి రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది సో ఏదేంట్లో పుట్టుస్వామి వరుస దీనికి ఇది ఒక్కటే కాదు చాలా కేసులు వచ్చినాయి ఇలా ఇప్పుడు కొంతమంది ఇళ్లలో అత్తమ్మ ఫోర్స్ చేస్తుంటారా లేదా ఒక పిల్ల అయిన తర్వాత ఇంకో పిల్లల్ని కానీ పిల్ల ఇంకో ఇద్దరిని కానీ పిల్ల ఇట్లా అంటారు కొంతమంది అత్తమ్మ ఫోర్స్ చేస్తుంటారు తొందరగా పిల్లల్ని కనబడి సో ఈ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది ఈ పుట్టుస్వామి కేసులో ఏమని ఇచ్చిందంటే ఉమెన్ ఆల్సో హ్యావింగ్ ద వర్డ్ రీప్రొడక్టివ్ రైట్స్ అనేది కూడా ఉమెన్ యొక్క ప్రైవసీ ఆమె పిల్లల్ని మోయాలనా మోయకూడదా పిల్లల్ని కనాలనా ఏ టైంలో కనాలి అనేది ఆమె ప్రైవసీ అంతే తప్ప అత్తమామనో అమ్మా నాన్ననో ఎవరో ఫోర్స్ చేసి పిల్లల్ని కనమ్మా అంటే కుదరదు ఎందుకంటే ఆమె బాడీకి తెలుసు ఆమె బాడీ పిల్లల్ని 9 months మోయలేదా ఉమెన్ యొక్క బాడీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది రీప్రొడక్టివ్ రైట్స్ అనేది ప్యూర్లీ
సో ఉమెన్ యొక్క ప్రైవసీకి సంబంధించినవి, రీప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్ అనేటివి కూడా. సో కాబట్టి రీప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్ అనేటివి ప్యూర్లీ ఉమెన్ ప్రైవసీ అనేది కూడా ఈ జడ్జిమెంట్లోనే చెప్పడం జరిగింది. దీంట్లో పుట్టుస్వామిలో అంతే ప్రైవసీకి అంత మీనింగ్ ఉంది. ఇప్పుడు మనకు డాటా హ్యాక్ అయిందని చెప్పేసి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా కూడా మా ఫోన్ హ్యాక్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ వాట్, రైట్ టు ప్రైవసీ. రైట్, నెక్స్ట్ వన్ నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2018 నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్. అయితే ఎందుకు ఇలా సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది, లాజిక్ ఆలోచించండి. 2009 సంవత్సరంలో సో ఐపీసీ 377 ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు, కొట్టేశారు. రైట్, మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత 2013 సంవత్సరంలో మనకు సురేష్ కుమార్ వర్సెస్ ఆ కేసులో, నాజ్ ఫౌండేషన్ కేసులో ఇది ఉండాలని చెప్పినారు. ఓకే, 2014 సో ఇక్కడ కొట్టేశారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ఏమైంది, మనకి నల్సా కేసులో మనకి ఏం చేసాం, మనం థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. లీగల్గా మనం థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేసాం. మరి థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేసామంటే వాళ్ళకి ఆ హక్కులన్నీ కల్పించబడతాయి లేవు. 2017లో సుప్రీంకోర్టు దేన్ని రికగ్నైజ్ చేసింది, రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసిందా లేదా? దేన్ని రికగ్నైజ్ చేసింది, మరి రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసింది. రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసినప్పుడు సో సెక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఫండమెంటల్ రైట్ అంటే ఆ ప్రైవసీలో భాగం అది. సో రైట్, ఇప్పుడు మీరు ఆలోచించండి, దీని ఈ రెండు లాజిక్స్ ప్రకారం ఏంటిదంటే, సో ఈ థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేయడం, ఈ రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది తీసేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సో సెక్స్ అనేది ప్రైవేట్ అఫైర్స్ కాబట్టి ఇక్కడ రైట్ టు ప్రైవసీ అనేది దేనిగా రికగ్నైజ్ చేశారు, మనకి ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో సెక్స్ అనేది ప్రైవేట్ అఫైర్స్. సో కాబట్టి నువ్వు దీన్ని తీసేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈ దీనికి వ్యాలిడిటీ ఉండాలంటే మనకి తీసేయాలి, లేకపోతే రెండు వేస్ట్ అన్నట్టే కదా. సో కాబట్టి 2018 సంవత్సరంలో ఈ కేసులో నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మళ్ళీ ఏం చేసిందంటే దీన్ని మొత్తం కూడా మళ్ళీ తీసి పడేశారు. ఇట్ ఈస్ ఎ డీక్రిమినల్ అని చెప్పేశారు, క్రిమినల్ అఫెన్స్ కాదు సో అని చెప్పేసి మళ్ళీ డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, ఐపీసీ 377 ఏం చేశారు, మనకి డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ కూడా 377 ఇక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు క్రిమినలైజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేసింది, ఐపీసీని క్రిమినలైజ్ చేశారు, అంటే 10 years వరకు అఫెన్స్ అది క్రిమినల్ అని. ఆ తర్వాత థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేశారు, రైట్ టు ప్రైవసీ వచ్చింది. ఆ తర్వాత 2018లో మళ్ళీ ఏం చేశారు, దీన్ని పూర్తిగా సో మళ్ళీ దీన్ని సో డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. డీక్రిమినలైజ్ ఏం చేశారు, మనం డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది మళ్ళీ ఎప్పుడు, సో 2018 సంవత్సరంలో ఈ కేసులో మళ్ళీ ఐపీసీ 377ని తొలగించడం జరిగింది. అంటే సో అది క్రిమినల్ అఫెన్స్ కాదు అని చెప్పేసి సో డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. సో కాబట్టి సో ఎగ్జామినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ కేసులో క్రిమినలైజ్ చేశారు, ఏ కేసులలో డీక్రిమినలైజ్ చేశారు. ఫస్ట్ డీక్రిమినలైజ్ చేసింది ఎవరు, ఢిల్లీ హైకోర్టు. మళ్ళీ క్రిమినలైజ్ చేసింది ఎవరు, సుప్రీంకోర్టు. మళ్ళీ డీక్రిమినలైజ్ చేసింది ఎవరు, మళ్ళీ సుప్రీంకోర్టు. ఏ కేసులో సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది, నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మళ్ళీ సో బెంచ్ unanimously found that criminalization of the sexual acts between the adults is a violation of the 14, 15, 19, 21 అని చెప్పేసి సో ఆ కేసులో ఈ నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఐపీసీ 377ని కూడా మళ్ళీ ఏం చేశారు, దీన్ని డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది 2018లో. ఏ కేసులో, సో నవదేవ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ సో థర్డ్ జెండర్కి రైట్స్ ఉన్నాయని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఐపీసీ ఉన్నదని నువ్వే చెప్తున్నావు. రెండు ఆపోజిట్ కాదమ్మా. థర్డ్ జెండర్ అంటేనే వాటి సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్, మళ్ళీ సెక్షువల్ ఓరియంటేషన్ క్రిమినల్ అఫెన్స్ అంటే ఎట్లా? నువ్వే థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేయాలంటివి, మళ్ళీ థర్డ్ జెండర్ని నువ్వే, సో రెండు ఆపోజిట్. సో అందువల్ల 377ని సో డీక్రిమినలైజేషన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్. దాని తర్వాత లేటెస్ట్గా వచ్చింది ఏంటిదంటే సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ సుప్రియో చక్రవర్తి యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏంటిదంటే ఇప్పుడు థర్డ్ జెండర్కి రైట్స్ ఉన్నాయి, థర్డ్ జెండర్ని లీగల్గా రికగ్నైజ్ చేసాము. సో థర్డ్ జెండర్కి రైట్ టు ప్రైవసీ ఉంది, సెక్షువల్ ఓరియంటేషన్ అన్నీ ఉన్నాయి. సరే, మరి ఎన్ని రోజులలో లివింగ్ టుగెదర్ ఉంటారు, అంతే కదా. వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ ఉన్నాయంటే వాళ్ళు ఎన్ని రోజులు లివింగ్ టుగెదర్ ఉంటారు, మరి వాళ్ళకంటే ఒక బంధము, ఒక కుటుంబము, ఒక ఇదంతా ఏర్పరచుకోవాలి కదా. సో వాళ్ళు ఎన్ని రోజులు అట్లనే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా తిరుగుతారు, ఎన్ని రోజులు అట్లనే లివింగ్ టుగెదర్ ఉంటారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం కేసు ఫైల్ చేశారంటే మేము మ్యారేజ్ చేసుకోవడానికి మాకు హక్కుల్ని కల్పించండి, మేము మ్యారేజ్ చేసుకుంటాము. సేమ్ సెక్స్ వాళ్ళు ఏం చేసుకుంటాం, మేము మ్యారేజ్ చేసుకుంటాం. మేల్ ఫీమేల్ కానీ మేల్ కానీ మేము మ్యారేజ్ చేసుకొని బతుకుతాము, మా బతుకుని మేము బతుకుతామని చెప్పేసి సో మాకు మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, మ్యారేజ్కి సంబంధించిన వివాహానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలని సవరించమని చెప్పేసి సుప్రియో చక్రవర్తి మన కేసు ఫైల్ చేయడం, యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది. సో మన రీసెంట్గా October 23, 2023లో మనకు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటిదంటే వీళ్ళు
ఈ యాక్ట్లను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్లను కూడా సవరించమన్నారు. దేన్ని? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కానీ, ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ 1969లో రివ్యూ చేయమని కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే మాకు ఆర్టికల్ 14, 15, 19, 21 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా మ్యారేజ్ మేము చేసుకోవద్దా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇది ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, స్పెషల్ మ్యారేజ్ ఎప్పుడు యాక్ట్ అనేది ఎప్పుడు జనరల్గా ఇంటర్ క్యాస్ట్ కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఉన్నప్పుడు అలాంటి మ్యారేజెస్ అనేటివి దీని కింద రిజిస్టర్ అవుతాయి. దేని కింద? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతాయి జనరల్గా. హిందూ మ్యారేజ్ అంటే ఏంటిది? సో హిందువులన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయితే 1955 ప్రకారం. ఫారెన్ అంటే అమ్మాయి ఫారెన్ అయినా అబ్బాయి ఫారెన్ అయినా దీనికి ప్రకారం రికగ్నైజ్ చేస్తారు. దేని ప్రకారం? ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. సో కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏంటి మ్యారేజ్ లాస్. ఈ మ్యారేజ్ లాస్ అన్నిటిని కూడా రివ్యూ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. ఓకేనా? సో మనకి గవర్నమెంట్ అనేది వీటి జోలికి వెళ్ళలేదు. ఏది మన సుప్రీంకోర్టు అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ గురించి రివ్యూ చేయలేదు. వాటిని పక్కన పెట్టేసి వీటిని మేము రివ్యూ చేయమని చెప్పేసింది. ఇక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మాత్రమే ఒకటి రివ్యూ చేసింది. స్పెషల్ మ్యారేజ్ ఒకటి రివ్యూ చేసి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏం జడ్జిమెంట్ ఇచ్చిందనేది మనకి, ఎందుకంటే హిందూ ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అనేది వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామని చెప్తున్నారు, కానీ ఇవి మతానికి సంబంధించినవి. కానీ ఇక్కడ ఈ ట్రాన్స్జెండర్స్ అనేది ఏ మతం అనేది మనకు తెలియదు. సో ఈ హిందువులు ఉంటారా, అందులో ముస్లిమ్స్ ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటారా, ఏ రిలీజియన్ వాళ్ళైనా ఉండొచ్చు కదా ట్రాన్స్జెండర్స్, మనకి ఎట్లా తెలుస్తుంది? సో కాబట్టి అందువల్ల హిందూ మ్యారేజ్ని కానీ ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ని సుప్రీంకోర్టు అనేది ముట్టుకోకుండా జస్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని మాత్రమే రివ్యూ చేయడానికి ఒప్పుకొని ఆ కేసులో మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసు సుప్రియ చక్రవర్తులు ఏం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీదనే కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇవన్నిటిలో కూడా రివ్యూ చేయలేదు. అయితే దీని ప్రకారం ఏం జడ్జిమెంట్ ఇచ్చారు అంటే వెరీ సింపుల్ జడ్జిమెంట్. 3:2 తోటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో 3:2 జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది అలౌడా కాదా అని చెప్తున్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అయితే సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ముగ్గురు జడ్జెస్ ఏమన్నారంటే నో అని చెప్పారు. సో ఇద్దరు జడ్జెస్ ఎస్ అని చెప్పారు. దీంట్లో మన చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఎస్ చెప్పిన దాంట్లో మనకు సిజేఐ కూడా ఎస్ఏ చెప్పాడు. వైవి చంద్రచూడ్ కూడా ఎస్ఏ చెప్పడం జరిగింది. 3:2 తోటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివాహ చట్టాలు మ్యారేజ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యారేజ్ యాక్ట్స్ అన్నీ కూడా మేలు ఫీమేల్ మధ్యన జరిగేదే మ్యారేజ్ అని రికగ్నైజ్ చేశాయి తప్ప మేలు మధ్యన జరిగేది కూడా మ్యారేజ్, ఫీమేల్ మధ్యన జరిగేది కూడా మ్యారేజ్ అని చెప్పేసి మన చట్టాలలో ఎక్కడ లేదు. ఆ చట్టాలు అనేటివి పరిధిలోకి రావు. ఆ చట్టాలని సవరించే బాధ్యత ఎవరి దగ్గర ఉంది? పార్లమెంట్ దగ్గర ఉంది. కాబట్టి మేమేమీ చేయలేము, అది మా పరిధిలోకి రాదు. ఎందుకంటే ప్రతి దానిలోకి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు కదా, అది మా టాస్క్ కదా, అది పార్లమెంట్ చేయాలి. ఒకవేళ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మేము రికగ్నైజ్ చేయాలి అంటే దానికి భారతదేశంలో ఎలాంటి లా లేదు. ఇవన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన మ్యారేజ్ యాక్ట్స్ మాత్రమే. మేల్కి కానీ ఫీమేల్కి కానీ మ్యారేజ్ని రికగ్నైజ్ చేసినటువంటి చట్టాలు భారతదేశంలో లేవు. ఆ చట్టాలు చేసే బాధ్యత ఎవరిది? పార్లమెంటే చేయాలి. ఒకటి ఫస్ట్ ఏంటిదంటే పార్లమెంట్ షుడ్ ఎనాక్ట్ ద వాట్ లా. పార్లమెంట్ అనేది చట్టాలు చేయాలి. భారతదేశంలో మేల్ మ్యారేజ్ని కానీ ఫీమేల్ మ్యారేజ్ని కానీ రికగ్నైజ్ చేయడానికి ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి ఆ చట్టాలు లేనందున మేము రికగ్నైజ్ చేయట్లేదు. రెండవది, మరి అది ఫండమెంటల్ రైటా కాదా అన్నది పాయింట్. మరి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, పార్లమెంట్ చట్టం చేయకపోతే మీరు చట్టం చేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు ఇస్తుంది? వెన్ ఇట్ ఈస్ వైలేట్ ద వాట్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇక పలానా వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, మీరు చట్టాన్ని చేయండి అని చెప్పేసి. మరి సుప్రీంకోర్టు ఇక్కడ చట్టాన్ని చేయమని ఎందుకు చెప్పలేదు అంటే మన భారతదేశంలో రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఎందుకంటే వీళ్ళు మ్యారేజ్ గురించి అడుగుతున్నారు, కానీ ఇక్కడ రైట్ టు మ్యారేజ్ ఏదైతే ఉందో రైట్ టు మ్యారేజ్ అనేది భారతదేశంలో ఫండమెంటల్ రైట్ కాదు. భారతదేశంలో రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. అలా అని చెప్పేసి మేలు కానీ లెస్బియన్ మ్యారేజెస్ కానీ గే మ్యారేజ్ కానీ రికగ్నైజ్ చేయడానికి భారతదేశంలో ఎలాంటి చట్టము లేదు ఇప్పటివరకు. మన భారతదేశంలో ఇప్పుడు వివాహాలన్నీ కూడా ఎవరి మధ్యన రిజిస్టర్ అవుతాయి? మేల్ ఫీమేల్ మధ్యన మాత్రమే వివాహాలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా మేల్ మధ్యన కానీ ఫీమేల్ మధ్యన కానీ ఎక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ లేవు. వాళ్ళకి అసలు చట్టాలే లేవు. కాబట్టి ఆ చట్టాలు చేసే బాధ్యత ఎవరిది? సుప్రీంకోర్టుది. అలానే మేము రివ్యూ చేద్దామంటే రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు భారతదేశంలో, కాబట్టి రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. కానీ అమెరికాలో రివ్యూ చేయడం జరిగింది. అమెరికాలో వెరీ రీసెంట్గా 2015లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆస్బ్రాన్విల్లో సంథింగ్ ఏదో పేరు ఉంది. యూఎస్ఏలో
యూఎస్ఏలో వచ్చిన జడ్జిమెంట్లు అక్కడ రికగ్నైజ్ చేశారు. యూఎస్ఏలో కొన్ని రాష్ట్రాలు అనేటివి సో దాన్ని ఫండమెంటల్ రైట్స్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్స్ లెస్బియన్స్కి అక్కడ అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో, కానీ మన దేశంలో లేదు. మన దేశంలో ఇది రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, ఎవరిష్టం వాళ్ళది, ఫండమెంటల్ రైట్ కాదు. కాబట్టి ఎక్కడ భారతదేశంలో ఇది ఫండమెంటల్ రైట్స్ కింద రికగ్నైజ్ చేయలేదు. సో కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పేసి, సో కాబట్టి చట్టాలను సవరించే బాధ్యత ఏం చేసింది, పార్లమెంట్ ఏమైనా చట్టాలు చేస్తే మేము చూస్తాము అని చెప్పేసి పార్లమెంటు చట్టాలను చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఏం చెప్పలేదు. సో రైట్ టు మ్యారీ. So right to marry. Since the Supreme Court established the fundamental rights of the sexual and gender minority, so Nalsa versus Union of India gaani, Puttuswamy gaani, Navtej Singh Johar versus lo unnai. The petitions argued that extending of the right to marry and establish the family to the sexual and gender minority individuals based on the Article 14, 15, 19, 25 of the Indian Constitution. మాకు వివాహాలు చేసుకునే అవకాశాన్ని కల్పించండి, మాకంటూ ఒక ఫ్యామిలీకి కల్పించండి అని వీళ్ళు కేసు ఫైల్ చేశారు. ఎందుకు కల్పించలేదంటే భారతదేశంలో సో వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి, ఆ మ్యారేజెస్ని రికగ్నైజ్ చేయడానికి నో లా, ఎక్కడ లా లేదు. అండ్ రైట్ టు మ్యారేజ్ అనేది ఏంటిది, ఫండమెంటల్ రైట్ కాదు. రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి అది పార్లమెంట్కే వదిలేసింది. పార్లమెంటు చట్టాలు చేస్తే తప్ప మనం సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మన భారతదేశంలో రికగ్నైజ్ చేయడానికి అవకాశము లేదు. ఓకేనా. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టోరీ మొత్తం కూడా. వీళ్ళు రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారు మళ్ళీ నిన్ననే. సో రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడం అనేది జరిగింది మళ్ళీ. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి కేసెస్ చూద్దాం ఇవి. సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కింద దీని కింద ఏం రికగ్నైజ్ చేసాం, థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. రైట్. సో పుట్టుస్వామి కింద ఏం రికగ్నైజ్ చేసాం, రైట్ టు ప్రైవసీ, ఆధార్ కార్డ్ కేసు ఇది. సో కాబట్టి ఇక్కడ ఏం రికగ్నైజ్ చేసాం మనం, రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసాం. నవతేజ్ సింగ్ జోహార్ ప్రకారం ఏం చేసాం మళ్ళీ, సో డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. దేని IPC 377ని డీక్రిమినలైజ్ చేశారు. సో సుప్రియో చక్రవర్తి అనేది దేని కింద, ఏంటిది, సేమ్ సెక్స్ మ్యారేజ్. సో సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించినటువంటి కేసు ఇది. ఓకేనా. సుప్రియో చక్రవర్తి అనేది దేనికి సంబంధించింది, సేమ్ సెక్స్కి సంబంధించినటువంటి కేసు. సో ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో నాజ్ ఫౌండేషన్, సురేష్ కుమార్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, పుట్టుస్వామి, నవతేజ్ సింగ్ జోహార్ అండ్ సుప్రియో చక్రవర్తి. ఓకే. సో బ్యాక్ టు ద క్వశ్చన్స్. రైట్. What is the first question? In which case transgenders are recognized as a third gender? ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్గా 2018 సంవత్సరం రికగ్నైజ్ చేసినటువంటి మనకి కేసు ఏది, సో ఇది 2014 రికగ్నైజ్ చేసినటువంటి కేసు ఏది, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది జెండర్ ఐడెంటిటీకి సంబంధించిన కేసు. ఈ కేసులోనే మనకి థర్డ్ జెండర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ దిస్ వన్. Next second one, in which case Supreme Court decriminalized the IPC 377. Decriminalized ఏ కేసులో డీక్రిమినలైజ్ చేయడం జరిగింది, ఈ కేసులోనే కదా 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో సురేష్ కుమార్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్లో ఏం చేసింది, దీంట్లో ఏం చేసింది, క్రిమినలైజ్ చేసింది దీంట్లో. సో దీంట్లో క్రిమినలైజ్ చేయడం జరిగింది. ఎవరు, సుప్రీంకోర్టు దీంట్లో క్రిమినలైజ్ చేస్తే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చేసింది, ఇది డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. దేని కింద, డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ రిజెక్టెడ్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ నాట్ లీగల్లీ యాక్సెప్టెడ్ అండ్ ద పార్లమెంట్ షుడ్ ఎనాక్ట్ లా ఫర్ ఇట్. సో ఏ కేసు ఇదే కదా, సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే మనకి రికగ్నైజ్ చేయట్లేదు. సో పార్లమెంట్ అనే చట్టాలు చేసే తప్ప. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1950 కానీ, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కానీ, ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ 1961 కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మేల్ ఫీమేల్కి సంబంధించిన, ఎక్కడ కూడా ట్రాన్స్జెండర్ అని, మేల్ మ్యారేజ్ అని అందులో లేవు. చట్టాన్ని మార్చి ఆ చట్టాన్ని మారిస్తే కానీ మనం ఏం చేయలేము. సో కాబట్టి భారతదేశంలో లీగల్గా రికగ్నైజ్ చేయడానికి సో చట్టాలు లేవు. ఒకవేళ ఫండమెంటల్ రైట్గా ప్రకారం రికగ్నైజ్ చేస్తామంటే రైట్ టు మ్యారేజ్ అనేది భారతదేశంలో ఫండమెంటల్ రైట్ కాదు. సో కాబట్టి అందువల్ల మనకి సో రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఏ కేసులో, సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. దేంట్లో, IPC 377కి సంబంధించి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. ఓకే. సో ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే అప్లోడ్ అవుతూ ఉంటాయి మనకి. ఎవ్రీడే 1 వీడియో కంపల్సరీగా వస్తుంది మీకు. అండ్ దాంతోపాటు సో 1 వీక్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. సో ఫాలో అవర్ ఛానల్స్, Amaravati Online Academy for the APPSC and Genius Online for the TSPSC. And thank you everyone. And in the same way, follow even our Telegram channels also for the PDF. Okay. Thank you everyone and all the best from your Santosh.